ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవితోనే ఐబొమ్మ బప్పం టీవీని సైబర్ క్రైమ్ పోలీసులు నిలిపివేయించారు. ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న వందల హార్డ్ డిస్క్లు పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అతను వెనుకున్నటువంటి వారిపై దృష్టి సారించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలను అతని కస్టడీలో తీసుకుంటే మరిన్ని వివరాలు బయటకు వస్తాయని భావిస్తున్నారు. అయితే ఇప్పుడు ఓవరాల్గా ఈ పైరసీ రాకెట్ కేసుకు సంబంధించి ఇప్పటివరకు మొదటి నుంచి కూడా ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఇన్వెస్టిగేషన్ జూన్ 5న ప్రారంభించారో అప్పటి నుంచి కూడా పలువురిని అరెస్ట్ చేస్తూ వస్తున్నారు. మొత్తం ఇందులో మనం ఇప్పటివరకు ఈ కేసు వరకు చూసుకుంటే కనుక ఇప్పుడు ఇతను ఐబొమ్మకి సంబంధించిన దాంట్లో ఇమ్మాడి రవిని అరెస్ట్ చేసిన తర్వాత అతని నుంచి కొన్ని వందలాది హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు, వాటి విశ్లేషిస్తున్నారు. అయితే నిన్న పోలీసులు మనం కాంటాక్ట్ చేసినప్పుడు పోలీసులు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అతని ఆధ్వర్యంలోనే దీన్ని మొత్తాన్ని క్రాష్ చేయిస్తా అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా నిన్న రాత్రి దీన్ని మొత్తాన్ని క్లోజ్ చేశారు. ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా ఐబొమ్మ ఎక్కడ కూడా ఓపెన్ అవ్వట్లేదు. సో ఇప్పుడు పలు రాష్ట్రాల పోలీసులు వీళ్ళ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ ఐబొమ్మ సైట్లు అంటే ఓటీటీలో వచ్చినటువంటి సినిమా యాజ్ ఈజ్ హెచ్డి ప్రింట్ గంటలోనే ఐబొమ్మలోకి ప్రత్యక్షం అవడంతో ఓటీటీ కంటెంట్ల యజమానులు కూడా తల్ల పట్టుకున్నటువంటి పరిస్థితి. నెట్ఫ్లిక్స్ వంటి అతిపెద్ద సంస్థలు కూడా ఈ ఐబొమ్మ బారిన పడేవి. సో వీటన్నింటినీ కూడా ఛాలెంజ్గా తీసుకున్నారు. జూన్ 5న ప్రారంభించిన తర్వాత అతను ఐబొమ్మ వేదికగానే ఒక ఛాలెంజ్ విసిరారు. తమ్ముంటే పట్టుకోండి అని పోలీసులకి అటు నిర్మాతలకు కూడా ఛాలెంజ్ విసిరారు. ఈ ఛాలెంజ్ని స్వీకరించినటువంటి పోలీసులు అతన్ని ఎట్టకేలకు పట్టుకున్నారు. నేను కూకట్పల్లిలో అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్ కూడా తరలించారు. సో ఈ ఓవరాల్గా ఇప్పుడు ఈ పైరసీ రాకెట్ కేసులు ఇప్పటివరకు పోలీసులు పలు సెక్షన్లు అంటే ఇప్పుడు 3 విభాగాలుగా ఇప్పుడు మొత్తం అందులో ఉన్నటువంటి కీలక వ్యక్తులను అరెస్ట్ చేసినట్లయింది. మొదట వనస్థలిపురం చెందినటువంటి కిరణ్ కుమార్ అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతను థియేటర్లోకి వెళ్ళి ఫోన్ పెట్టి రికార్డ్ చేసి వాటిని టెలిగ్రామ్ ద్వారా సైబర్ నేరగాళ్ళకి అంటే ఎవరైతే బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళకి ఆ మూవీలు పంపించడం ద్వారా వాటిని మూవీ రూల్స్లో పెడుతున్నారు థియేటర్ ప్రింట్ని. సో అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత అతని దగ్గర క్రిప్టో వాలెట్ నుంచి అతనికి డబ్బులు అందాయి. ఆ క్రిప్టో వాలెట్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత అశ్విని కుమార్ అటువంటి మరొక నిందితుడు కీలక నిందితుడు పేరు బయటపడింది. అశ్విని కుమార్ ముఖ్యంగా అతను బీహార్లో ఉంటూ అతను ఒక సపరేట్ ఒక వింగ్ను ఏర్పాటు చేసుకొని అతని ఇంట్లోనే ఒక సర్వర్ రూమ్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఏవైతే మూవీలు థియేటర్కి వెళ్తాయి రిలీజ్ అయ్యి సిద్ధంగా ఉన్నటువంటి సినిమాలు కొన్ని యూఎఫ్ఓ అండ్ క్యూబ్కు సంబంధించినటువంటి వాటి దగ్గర ఉంటాయి. అవి మాత్రమే పలు థియేటర్లో శాటిలైట్ నుంచి సినిమాని ఎయిర్ చేస్తుంటాయి. సో వాటిని థియేటర్ రిలీజ్ కంటే ముందే వాటి సర్వర్ని వాటి లాక్లని హ్యాక్ చేసి ఆ కంటెంట్ని ఐబొమ్మలో పెట్టేటువంటి అశ్విని కుమార్ని అరెస్ట్ చేశారు. తర్వాత ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒప్పందం ప్రకారం ఓటీటీలోకి ఆ సినిమాకి దాంట్లోకి వస్తుంది, ఓటీటీలో రిలీజ్ అవుతుంది. ఈ ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలను ఐబొమ్మలో యాజ్ టీజ్గా హెచ్డి ప్రింట్ అందులో ఉంటుంది. సో వెంటనే రిలీజ్ అయిన వెంటనే ఆ గంటలోనే ఆ మూవీ ఉండడంతో దీని మీద కూడా దృష్టి సారించారు. వరుసగా వచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా ఐబొమ్మ మీద దృష్టి సారించారు. సో ఇప్పుడు మొత్తం ఇతని అరెస్ట్ తోటి ఓవరాల్గా పైరసీ రాకెట్లో చాలా పెద్ద బ్రేక్ త్రూ అని చెప్పాలి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. ఇప్పటి వరకు ఈ 3 విభాగాలకు సంబంధించినటువంటి మూవీ రోజులో పెట్టే థియేటర్లో రికార్డ్ చేయడం, తర్వాత ఆల్రెడీ మీడియా హౌస్లో ఏదైతే ఉన్నాయి క్యూబ్ యూఎఫ్ఓని హ్యాక్ చేసి అందులో ఉన్నటువంటి డేటాని తీసుకొచ్చి పైరసీ సైట్లలో పెట్టడం, తర్వాత ఇప్పుడు ఐబొమ్మకి సంబంధించినటువంటి దాంట్లో పెట్టడం. సో ఎప్పుడైతే ఈ ఐబొమ్మకి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఐబొమ్మ స్వరూపం మార్చుకొని బప్పం టీవీగా మారింది. బప్పం టీవీ ఆన్లైన్లో సెర్చ్ చేసిన తర్వాత బప్పం టీవీ అని క్లిక్ చేయని ఐబొమ్మకి రీడైరెక్ట్ అయ్యి అందులో సినిమాలు ప్లే అవుతుంటాయి. ఫస్ట్ క్లిక్ చేసిన తర్వాత సినిమా ప్లే అవ్వదు. ఫస్ట్ క్లిక్ అయిన తర్వాత అది నెక్స్ట్ బెట్టింగ్ సైట్లకి రీడైరెక్ట్ అవుతుంది. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ క్లిక్ చేస్తేనే సినిమా ప్లే అవుతుంది. ఇలా మధ్య మధ్యలో యాడ్స్ ప్లే చేస్తారు. ఓవరాల్గా ఈ 3 విభాగాలకు సంబంధించినటువంటి కంటెంట్లని ఓటీటీలో బెట్టింగ్కి సంబంధించినటువంటి నిర్వాహకులు దీన్ని మొత్తం మొబిలైజ్ చేస్తున్నారనే విషయాన్ని తెలుసుకొని పోలీసులు షాక్ అయ్యారు. ఈ బెట్టింగ్ సైట్లకు సంబంధించినటువంటి బెట్టింగ్ యాప్లు బెట్టింగ్ వెబ్సైట్లకు సంబంధించిన వాళ్ళు ఈ సినిమాలని ఆన్లైన్లో పెట్టి అంటే యువతకి ఎక్కువగా ఆకర్షణీయంగా ఎక్కువగా దగ్గరగా ఉండే ఈ సినిమాలు కాబట్టి సినిమాల దగ్గర నుంచే సినిమాలు చూస్తున్న కానీ బెట్టింగ్ యాప్స్ కనుక వస్తే వాటిని క్లిక్ చేయడం ద్వారా వాటి దగ్గర నుంచి మనీ కాజేయచ్చు అనేటువంటి దురుద్దేశంతోనే ఇటువంటి వాటిని
సినిమా కంటెంట్ వినియోగించుకుంటున్నారు. ఎవరైతే ఈ సినిమాని పైరసీ చేసి ఇస్తారో వాళ్ళకి, ఆ పైరసీ చేసి ఇచ్చిన వాళ్ళకి కోట్ల రూపాయల్లో క్రిప్టో కరెన్సీలో విదేశాల నుంచి వీళ్ళ అకౌంట్లో పడుతుంది. సో ఇదే విధంగానే ఇమ్మడి రవి కూడా పలు ఖాతాల్లో ఆయన క్రిప్టో కరెన్సీ వ్యాలెట్లో పడింది. సో అతని వ్యాలెట్లోనే క్రిప్టో కరెన్సీ వ్యాలెట్ని కూడా ఎక్స్ట్రా చేసే పనిలో పోలీసులు ఉన్నారు. ప్రస్తుతం అతనికి సంబంధించినటువంటి బ్యాంకు ఖాతాలో 3 కోట్ల రూపాయలని స్వాధీనం చేసుకున్నారు. అతని దగ్గర కొన్ని వందల హార్డ్ డిస్కులు, కొన్ని సినిమాకి సంబంధించినటువంటి ప్రింట్లు, కొన్ని ఈ సర్వర్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్లు కూడా అందులో ఉన్నట్లుగా గుర్తించారు. అతని ల్యాప్టాప్లు కూడా గుర్తించారు. అతన్ని రేపు కస్టడీ పిటిషన్ వేసిన తర్వాత, కస్టడీ తీసుకున్న తర్వాత విచారిస్తే పలు కీలక విషయాలు వెల్లడవుతాయని పోలీసులు భావిస్తున్నారు. సో ఓవరాల్గా పలు రాష్ట్రాలు, ఈ కేవలం తెలంగాణనే కాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఇటు ఉత్తరాదిన ఉన్నటువంటి మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ఐబొమ్మకి సంబంధించినటువంటి ఈ వెబ్సైట్ చాలా తలనొప్పిగా మారింది. పలు ప్రొడ్యూసర్లకు ఇప్పటి వరకు అంటే దర్యాప్తులో వాళ్ళు దర్శక నిర్మాతలు వాళ్ళు చేసినటువంటి దాంట్లో ఇప్పటి వరకు పలు ఏళ్లుగా 22,000 కోట్ల రూపాయలు పైరసీ వల్ల సినిమా విభాగానికి నష్టం వస్తుంది, ఫిల్మ్ ఇండస్ట్రీకి నష్టం అవుతుందని వాళ్ళు గుర్తించారు. సో దీని మీద ఎప్పటి నుంచో పలు రాష్ట్రాల పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. చివరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ సవాల్ను స్వీకరించి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇతని నుంచి దాదాపు నిన్న అతని సమక్షంలోనే దీన్ని అతని దగ్గర లాగిన్ ఐడీలు, పాస్వర్డ్లు తీసుకొని ఈ సర్వర్ మొత్తాన్ని క్రాష్ చేశారు. ప్రస్తుతం మనం ఈ ఐబొమ్మకు సంబంధించినటువంటి సర్వర్ ఓపెన్ అవ్వడం లేదు. మొత్తం గతంలో కూడా ఇదే విధంగా బప్పం టీవీ అనేటువంటి సైట్ని మనం ఒకసారి దీంట్లో కనుక ఒకసారి చూస్తే, బప్పం టీవీ అని కొడితే సో ఇప్పుడు ఇది ఇలా ఓపెన్ అవుతుంది. దీన్ని ఓపెన్ అవ్వకుండా దిస్ సైట్ కాంట్ బి రీచ్డ్. ఇది నిన్న రాత్రే మొత్తం అతని దగ్గర తీసుకున్నటువంటి లాగిన్ ఐడి పాస్వర్డ్ల ద్వారా మొత్తాన్ని దీన్ని క్రాష్ చేశారు. ఇందులో ఉన్నటువంటి డేటాను కూడా డిలీట్ చేసినటువంటి సమాచారం. సో ఇదొక హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కూడా అతను గతంలో పనిచేసినటువంటి సివి ఆనంద్ కూడా ఈ కమిషనర్గా ఉన్నారు. అతని మొదటి నుంచి కూడా ఈ కేసును చూస్తూ వచ్చారు. అప్పటి నుంచి కూడా జూన్ 5 నుంచి ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ఆయన ఈ కేసును చూస్తూ వచ్చారు. కొద్దిసేపటి క్రితం అతను కూడా ట్వీట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా కష్టపడి కీలకమైనటువంటి వ్యక్తిని ఇప్పటివరకు వెతుకుతూ చివరికి అతను కూడా పట్టుకున్నందుకు ఆ విభాగాలకి సైబర్ క్రైమ్ డీసీపీ, ఇతర పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసులకి ఆయనకి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు దీని మీద ఇతను ఇమ్మడి రవికి సంబంధించినటువంటి వివరాలు రేపు హైదరాబాద్ సిపి సజ్జనార్ పోలీసులకి మొత్తం మీడియాకి వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. దీని మీద ప్రెస్ మీట్ పెట్టాలని భావిస్తున్నారు. ఓవరాల్గా ఇది హైదరాబాద్ పోలీసులు చేసినటువంటి కీలకమైనటువంటి బ్రేక్ త్రూ అని రేపు మీడియాకి పూర్తి వివరాలు, ఇతని బ్యాక్గ్రౌండ్, ఇతను చదువుకున్నట్టు వివరాలు, అతను గతంలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కూడా రన్ చేసినట్టుగా గుర్తించారు. సో ఇలా ఏ విధంగా ఎందుకు మారాడు, ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు అనే కీలక వివరాలు తెలిపేందుకు రేపు పూర్తి స్థాయిలో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనున్నారు. ఓటు